సిరికొండ మండలంలో ఎక్కడైనా ఎవరైనా కానీ ఇసుక అక్రమ రవాణా జరిగితే మాత్రం కంపల్సరీ వాటిపై బలమైన కేసులు నమోదు చేస్తాం. వితౌట్ పర్మిషన్, ఎలాంటి రసీదు లేకుండా, ఎలాంటి పర్మిషన్ ఆర్డర్ లేకుండా మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఒక పెద్దవాళ్ళు కూడా 3% కష్టాలు తీసుకొని వాళ్ళు ఇంట్రాగేషన్ చేసే కార్యక్రమం ఇంతకీ మారిన వాళ్ళని కూడా కొద్దిగా పోలీస్ పరంగా వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. కాలేజీల దగ్గర మా పోలీసు వాళ్ళను కాపీలో ఇంకా ఉంచినాం. ఎవరైనా కన్సల్ట్ కాలేజీ వాళ్ళ లెక్చరర్స్ కూడా చెప్పినాము. ఎలాంటి ఫైరోదారులు రాకుండా స్టేషన్కి వచ్చి ఖచ్చితంగా మా పోలీస్ సహాయం తీసుకోవాలని చెప్పి ఎవరైనా కానీ తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. హాయ్, వెల్కమ్ టు అర్జున ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సిరికొండ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. అక్రమ ఇసుక రవాణా, పేకాట, గంజాయి ఇలాంటి వాటిపై కొరడా జొలిపిస్తూ తనదైన స్టైల్లో ముందుకు దూసుకెళ్తున్న సూపర్ కాప్ ఎస్ఏ రామ్ గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ స్టేషన్ లో మీరు పోస్టింగ్ ఎప్పుడు తీసుకున్నారు సార్? మేడం, ఆగస్టు 2024లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే ఎక్కువ మీ పేరే వినిపిస్తుంది ఈ మధ్య, ఎక్కడ చూసినా. దీని గురించి మీ సిరికొండ మండల ప్రజలు చాలా మంచి వాళ్ళు మేడం. వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఓకే సార్. నేను ఓన్లీ డ్యూటీ చేస్తున్నాను. డ్యూటీలో చట్టానికి ఎవరైతే అగనెస్ట్ ఉంటారో, చట్ట పరిధిలో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళపైనే నా దృష్టి ఉంటుంది. పేద ప్రజలకు, సాధారణ ప్రజలకు, రైతులకు కానీ ఎవరికి కానీ ఎలాంటి మా ద్వారా ఏం ప్రాబ్లమ్స్ ఉంటుంది మేడం. నా విధి నిర్వహణలో నేను ఇది చేస్తున్నా కాబట్టి, డ్యూటీ చేస్తున్నా కాబట్టి ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు కావచ్చు. ఇదంతా వాళ్ళ గొప్పతనం మేడం, సిరికొండ ప్రజల గొప్పతనం. వాళ్ళకి ఎప్పటికైనా రుణపడి ఉంటాం మేడం. అలా అర్థం చేసుకోవడం వల్ల నేనే షాక్ అవుతుంది. నిజంగా ప్రజలు అట్లా అర్థం చేసుకున్నందుకు చాలా వాళ్ళకు రుణపడి ఉన్నాను. నేనైతే నా సొంత నిర్ణయాలు ఇవ్వడం, మా పై అధికారులు కూడా సహకారాలు ఉంటాయి మేడం. వాళ్ళ ద్వారా వాళ్ళ గైడెన్స్ తీసుకొని చట్ట పరిధిలో ఏదైతే ఉన్నదో చట్టపరంగా చేసే డ్యూటీ చేస్తాను మేడం. కానీ ఏదైనా వాళ్ళు తప్పులు చేస్తే ఇది తప్పు అని చెప్తున్నా గానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాము. కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. మా అధికారులు కూడా వాళ్ళు కూడా చెప్పినవి తూచపట్టకుండా చేస్తున్నా కాబట్టి మాకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాం మేడం. ఈ వృత్తిలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ అంటే నాకు ఈ పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం మేడం. పబ్లిక్ సేవ చేయాలంటే ఇందులోనే కొద్దిగా ఎక్కువ నాకు అనిపించింది. అట్లనే మా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు. అందువల్లనే ఈ వృత్తిని సెలక్షన్ చేసుకోవాలి. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, అంటే మీకు ఈ అనుభవం ఎలా అనిపించింది? మేడం, ఫస్ట్ పోస్టింగ్ ఖమ్మంలో చేసిన మేడం, ఖానాపూర్ హవేల్లో. ఇప్పుడు పబ్లిక్ తోని కొద్దిగా అవేర్నెస్ ఎక్కువ పెంచుకున్నాను. దాని వలన వాళ్ళు కూడా సాయం చేయడం స్టార్ట్ చేశారు మాతో, పోలీసు వాళ్ళతో. దాని వలన కూడా కొద్దిగా అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది మేడం. దాని వలన ఇక కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి, కొన్ని వృత్తిపరంగా. దేనికైనా కానీ కొద్దిగా వెనుక ముందు చూసుకుంటూ జాబ్ అయితే బాగానే అనిపించింది మేడం. ఫస్ట్ ఖమ్మం ఖానాపూర్ హవేల్. ఓకే. ఈ మధ్య గంజాయి అనేది చాప కింద నీరుల పల్లెలోకి పాకుతుంది. దాని గురించి మీరు ఎలా అరికట్టడి చేస్తారు? యాక్చువల్గా మేడం, గంజాయి అనేది ఇక్కడ లేదు, సిరికొండలో అయితే లేదు. వేరే కాడ నుంచి వస్తుందని తెలియగానే మేము ఒక పెద్దవాళ్ళు కూడా 3% కష్టాలు తీసుకొని బైక్ మీద వెళ్తుండగా 3% కష్టాలు తీసుకొని వాళ్ళు ఇంట్రాగేషన్ చేసే కార్యక్రమంలో కొంతమంది గంజాయి తీసుకొచ్చి అమ్మేటోళ్ళు వాళ్ళు దొరికినారు. ఈ గంజాయి కూడా దొరికింది మేడం. దాని మీద మేము కేసు కట్టి వాళ్ళని రిమాండ్ చేసినాం. దాని తర్వాత కొంతమంది ఈ స్మోకర్స్ చేసేటోళ్ళు, స్మోక్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు తెచ్చుకుంటే కూడా
వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చినాం, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినాం. ఇంతకీ మారిన వాళ్ళని కూడా కొద్దిగా పోలీస్ పరంగా వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. ఈ మధ్యన అయితే చాలా మంది మారినట్టు అనిపిస్తుంది మేడం. గంజాయి అయితే లేదని అనుకుంటున్నాను. వాటి కోసం కూడా కాలేజీల దగ్గర మా పోలీసు వాళ్ళను మఫ్టీలో నిఘా ఉంచినాము. ఎవరైనా కన్సల్ట్ కాలేజీ వాళ్ళ లెక్చరర్స్ కూడా చెప్పినాము, ఎవరైనా మీ దృష్టికి వచ్చేది ఉంటే మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తాము, హెచ్చరిస్తామని మా భాషలో చెప్పాల్సి వచ్చింది మేడం. ఓకే సార్. దానివల్ల కొద్దిగా కంట్రోల్ అయిందని అనుకుంటున్నాను. సార్, ఈ మధ్యనైతే బహిరంగ ప్రదేశాలలో మద్యపానం త్రాగడం మీరు వచ్చాక చాలా వరకు తగ్గింది. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? సిరికొండ మండలంలో బహిరంగ ప్రదేశాలలో చాలా వరకు మామిడి తోటలు అవి ఉన్నాయి మేడం. ఓకే సార్. మా పెట్రోలింగ్ పార్టీ పెంచినాం. ఇంతకుముందు గతంలో ఒక పెట్రోలింగ్ ఉండేది, ఇప్పుడు 3 వెహికల్స్ మీద మొబైల్ పెంచినాం మేడం. ఎక్కడైనా మద్యం తాగితే వాళ్ళని తీసుకొచ్చి ఎవరి మాట వినకుండా కేసులు నమోదు చేస్తున్నాము. వాళ్ళపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళని కోర్టుకు పంపించడం, వాళ్ళకు పెద్ద ఎత్తున జరిమానా విధించడం, ఎక్కువ మోతాదులో తాగిన వారికి 2-3 డేస్ జైలుకు పంపడం, ఇలాంటివి జరగడం వల్ల ఈ మద్యం తాగే వాళ్ళు కొద్దిగా భయపడి కొద్దిగా బయట తాగడం బంద్ చేసినారు. సార్, ఈ మధ్యనైతే పేకట రాయిలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. మీరు వచ్చాకనైతే చాలా మట్టుకు తగ్గింది. మరి దాని గురించి మీరు? మండలంలో అక్కడక్కడ పేకాట ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక వాటిపై గట్టి నిఘా ఉంచి, నేను వచ్చిన తర్వాత గట్టి నిఘా ఉంచి ఇన్ఫర్మేషన్ డెవలప్, అంటే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి మా పోలీసు వాళ్ళ ద్వారా ఆ ప్రదేశాలకు వెళ్ళి పట్టుకున్నాం మేడం. దాదాపు నేను వచ్చినాక 20 కేసుల వరకు గేమింగ్ కేసులు చేసినాం మేడం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పంపించకుండా వాళ్ళ బైక్స్ ని, సెల్ ఫోన్స్ ని సీజ్ చేసి కోర్టుకు పంపించినాం. ఆ భయంతో వాళ్ళు కూడా చాలా వరకు వెనకడుగేసి ఆడతలేరని అనిపించింది మేడం. అక్కడక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జూదం అనేది చాలా నేరం. దానికి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, ఆడిచ్చే వాళ్ళు కానీ, ఆడేవాళ్ళు కానీ ఖచ్చితంగా మాకు దొరికినట్టయితే చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బైక్లు సీజ్ చేస్తాం, ఫోన్లు సీజ్ చేస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం. సార్, ఈ మధ్య కాలంలో చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు అంటే ఇప్పుడు చట్టాల గురించి ప్రజలకు ఎలా చెప్పాలంటే, మేము ఒక 2 డేస్ తర్వాత డైలీ 2 డేస్ కి ఒకసారి కమ్యూనిటీ ప్రోగ్రామ్ పెడుతున్నాం మేడం. చట్టాల గురించి అవగాహన కల్పించేటట్టు. అట్లనే ఊళ్ళకి వెళ్ళి పబ్లిక్ తోని అవేర్నెస్ చేస్తున్నాం. అదే విధంగా కళా బృందం ఉంటుంది, మా నిజామాబాద్ నుంచి కళా బృందం వస్తుంది. వాళ్ళ ద్వారా కూడా ప్రజలకు చట్టాల గురించి అవగాహన కలిగే విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందరికీ చట్టాల గురించి ఏ విధంగా తెలవాలో, తప్పు చేస్తే ఏ విధంగా వాళ్ళకు పనిష్మెంట్ అనేది ఉంటుందో తద్వారా వాళ్ళకు కరెక్ట్గా వినిపిస్తున్నాం మేడం. ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా 100 కాల్స్ యూజ్ చేసుకోవాలని చెప్తున్నాం. పోలీసులకు రమ్మని చెప్తున్నాం. ఎలాంటి ఫైరోదారులు రాకుండా స్టేషన్కి వచ్చి ఖచ్చితంగా మా పోలీస్ సహాయం తీసుకోవాలని చెప్పి వాళ్ళకు ధైర్యం కలిగిస్తున్నాం. దాని ద్వారా చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు మేడం. మా ద్వారా వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూస్తున్నాం. సార్, మీరు క్రైమ్ రేట్ తగ్గించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మా సిరికొండ సిబ్బందితో పాటు నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పడం వలన కొంతమంది పొల్యూషన్ రావాలంటే వెనుక ముందు అవుతారు మేడం. వాళ్ళకి ఏ విధంగా ధైర్యం ఇస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు పొల్యూషన్కి వచ్చి ధైర్యంగా దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా వాటిపై మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఎవరికి భయపడద్దని ఒకటి ఆలోచన వాళ్ళకి తెలియపరుస్తున్నాము. వాళ్ళు నిజాయితీగా వాళ్ళు దరఖాస్తు చేయడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం మేడం. అట్లనే గస్తీలు పెంచినాము, పెట్రోలింగ్ పెంచినాం, మొబైల్స్ పెంచినాం. మేము కూడా గౌరవ జిల్లా
సిపి మేడం గారి ఆదేశాల మేరకు మేము రోజు ఒక 3-4 అవర్స్ బయటనే ఉంటున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక దానివలన కొద్దిగా బయట తిరిగే వాళ్ళు ఎవరన్నా వీళ్ళు ట్రబుల్ మెంబర్స్, న్యూసెన్స్ మేకర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి వెళ్ళిపోతారు మేడం. ఓకే సార్. సార్, ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి మీరు ఎలాంటి నివారణ చేపడుతున్నారు? అంటే డైలీ రోజు మేము వెహికల్ చెకింగ్ చేస్తాం మేడం. ఓకే. మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కట్టడం వలన ఎవరైతే మద్యం సేవించిన వాళ్ళు ఉంటారో మద్యం మత్తులో చాలా యాక్సిడెంట్ అవుతాయి మేడం. మేము వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వాళ్ళు మద్యం సేవించకుండా కొంత రూల్స్ పాటిస్తున్నారు. దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం లేదు. అట్లనే ట్రాఫిక్ అవర్స్ గురించి రెగ్యులర్ గా మేము పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం. ర్యాష్ డ్రైవింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేడం. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విలేజ్ పరంగా పల్లెలకు వెళ్ళి మరీ చెప్తున్నాం కాబట్టి. సార్, ఈ మధ్య ఎక్కువ కాలంలో ఈ స్టేషన్ లో ఎక్కువ ఎలాంటి కేసులు నమోదవుతాయి? అంటే మల్టిపుల్ కేసులు అన్ని ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాయి మేడం. ల్యాండ్ కేసు ఎక్కువ వస్తాయి, సివిల్ కేసులు ఎక్కువ వస్తాయి. అట్లనే ఈ ఫోక్సో కేసులు కూడా ఈ మధ్యన కొద్దిగా ఎక్కువనే నమోదయ్యాయి మేడం. అట్లనే మద్యం మత్తులు ఉన్నప్పుడు అన్నదమ్ములు కొట్టుకోవడం, 498 డౌరీ హరాస్మెంట్ కేసులు వస్తున్నాయి మేడం. అన్ని కేసులు సరసరంగా వస్తున్నాయి, తక్కువ మోతాదులో వస్తాయి. అన్ని రకాల కేసులు వస్తాయి. ఆడపిల్లలు వాస్తవంగా ధైర్యం చేసి స్టేషన్కి వచ్చి మాకు ఈ బాధ ఉంది అని వాళ్ళు రావడం, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి మాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది అని ఎవరైనా వచ్చి మా సాయం అడిగితే 100% మేము హెల్ప్ చేస్తాం మేడం. 100% సాయం చేస్తాము. ఎవరైనా కానీ తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళకి సాయం చేసే వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు మేడం. ఖచ్చితంగా సాయం చేస్తాం. వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు సిరికొండ మండలంలో అక్రమ ఇసుక రవాణా ఎక్కువ జరుగుతుందని వినికిడి. మీరు వచ్చాక ఇసుక రవాణా తగ్గింది, దానికి ఎలాంటి? సిరికొండ మండలంలో చాలా వరకు ఈ కప్పల వాగు నుండి కొంత ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మా దృష్టి కూడా వచ్చింది. అంటే గౌరవనీయులు తహసీల్దార్ గారి పర్మిషన్ తీసుకొని నడుపుకోవాలని మేము కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టి చెప్పినాము. వాళ్ళు కొంతమంది వినకుండా ఇట్లా రవాణా చేస్తున్నాం తెలవగానే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళపై కేసులు నమోదు చేసినాము. ఆ ట్రాక్టర్లు సీజ్ చేసినాము, జేసీబీలు కూడా సీజ్ చేసినాము. దానివల్ల చాలా వరకు తగ్గిందని అనుకుంటున్నాను. ఇంకెక్కడైనా నైట్ పూట రాత్రి అక్రమ రవాణా జరుగుతుందని తెలిసి మా పెట్రోలింగ్ పార్టీని స్పెషల్ టీమ్గా పంపించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇట్లా రోజు డే అండ్ నైట్ మా స్టాఫ్తో, మా సిబ్బందితో పాటు మేము కూడా పెట్రోలింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే ఇసుక రవాణా జరుగుతుందో అక్కడ ఎక్కువ నిఘా పెట్టడం వల్ల ఇసుక రవాణా తగ్గిందని అనుకుంటున్నాను. ఈ ఛానల్ తరఫున నేను కూడా తెలియజేస్తున్నాను, సిరికొండ మండలంలో ఎక్కడైనా ఎవరైనా కానీ ఇసుక అక్రమ రవాణా జరిగితే మాత్రం కంపల్సరీ వాటిపై బలమైన కేసులు నమోదు చేస్తాం. రవాణా చేసే వారిపై చట్టపరమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యనే మేము కొండూరు నుంచి ఇసుక తరలిస్తుంటే మా సర్పల్లి తండలో 2 ట్రాక్టర్లు సీజ్ చేసినాం. దాని తర్వాత గడ్కోల్ విలేజ్లో 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీ కూడా కేసులు కట్టి సీజ్ చేసినాం. దానికన్నా ముందు దాదాపు చాలా వరకు ఇసుక వాళ్ళ మీద మైనింగ్ అధికారులకు, ఎంఈ అధికారులకు రాసి పంపించినాం. ఎక్కడైనా కానీ మేము ఎక్కడైతే రవాణా జరుగుతుందో ఇసుక ఆ ఏరియాలో ఎక్కువ నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ తహసీల్దార్ గారి పర్మిషన్ తీసుకొని ఇసుక నడుపుకోవాలి. కానీ వితౌట్ పర్మిషన్, ఎలాంటి రసీదు లేకుండా, ఎలాంటి పర్మిషన్ ఆర్డర్ లేకుండా మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మండలంలో ఏమి జరిగినా అని మా గౌరవనీయులు సిపి మేడం గారు, మా ఏసీపీ గారు, మా సిఐ గారు
సిఐ గారు ప్రోద్బలంతో వారి సూచనలతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు ఏదైనా బాధలు ఏదైనా కష్టాలు ఉంటే మా దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పుకోవాలి. మేము వారికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తాము.